హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. అదేవిధంగా క్లాసులోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, అదేంటంటే వీడియోను చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వీడియో పైన ఐ అనే సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు అన్ని వీడియోస్ చూడొచ్చు. అదేవిధంగా ఖచ్చితంగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆ విధంగా చూస్తేనే కంటెంట్ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఇక క్లాసులోకి వెళ్దాం. 5వ లెసన్ వచ్చేసి పదార్థాలు మరియు వస్తువులు. ఇందులో పదార్థాలు అదేవిధంగా సాంద్రత అనే కాన్సెప్ట్ను మనం క్లియర్గా నేర్చుకొని కంటెంట్ బిట్స్లోకి వెళ్దాం. మొదటగా వస్తువుని అంటే ఏదైనా ఒక వస్తువుని తయారు చేయాలి అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు అవసరం పడతాయి. ఎగ్జాంపుల్గా మనం ఒక పెన్ రిఫిల్ని కనుక తీసుకుంటే దీని యొక్క పై భాగం వచ్చేసి ప్లాస్టిక్తో తయారవుతుంది. అదేవిధంగా ఇక్కడ కింది భాగాన్ని కనుక చూసుకుంటే రాసే భాగాన్ని, ఈ భాగాన్ని స్టీల్తో తయారు చేస్తారు. అంటే ఇక్కడ చూసుకుంటే ఒక పెన్ను రిఫిల్ తయారు చేయాలి అంటే మనకు 2 పదార్థాలు అవసరం పడ్డాయి. కాబట్టి ఏదైనా ఒక వస్తువుని తయారు చేయాలి అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు అవసరం పడతాయి, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఈ పదార్థాలు అనేటివి మన ప్రకృతిలో ఎన్ని రూపాలుగా ఉన్నాయి, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే పదార్థాలు ప్రకృతిలో మనకు ఘనరూపము, అదేవిధంగా ద్రవ రూపము, వాయు రూపాల్లో ఈ పదార్థాలు అనేటివి మనకు లభిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క రకానికి సంబంధించిన లక్షణాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఇవి చాలా సింపుల్గా అనిపించినా కూడా వాటి లక్షణాలను మనకు అప్లికేబుల్గా అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి క్లియర్గా నేర్చుకుందాం. అందులో భాగంగా మనం మొదటగా ద్రవ పదార్థాల యొక్క లక్షణాలను తెలుసుకుందాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ద్రవ పదార్థాలకు ఘన పరిమాణం అనేది ఉంటుంది, కానీ నిర్దిష్టమైన ఆకారం ఉండదు, గమనించాలి. ఈ గ్లాసుని జాగ్రత్తగా గమనిస్తే ఈ గ్లాసులో నేను నీరు పోయడం వల్ల ఈ గ్లాసులోని నీటికి ఏమొచ్చింది అంటే ఆ గ్లాసు యొక్క ఆకారం అనేది వచ్చింది, కానీ దానికి ప్రత్యేకంగా ఒక నిర్దిష్టమైన ఆకారం లేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆ గ్లాస్ కాకుండా ఈ రకంగా ఉన్న తొట్టెలో అదే నీటిని తీసుకొని పోసాను అనుకుంటే ఈ తొట్ట యొక్క ఆకారం అనేది ఆ నీటికి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే దానికి సపరేట్గా ఒక నిర్దిష్టమైన ఆకారం అనేది ఉండదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఇందులో ఉన్న నీటిని నేను అందులో పోసాను. ఇక్కడ చూసుకుంటే ఒక 5 ml నీరు ఉందనుకోండి, ఇందులో కూడా 5 ml ఉంటుంది. ఆ ఘనపరిమాణంలో తేడా అనేది ఉండదు. కాబట్టి నిర్దిష్టమైన ఘనపరిమాణం అనేది ద్రవ పదార్థాలకు ఉంటుంది, కానీ నిర్దిష్టమైన ఆకారం అనేది ఉండదు. ఆ రకంగా ఉన్న వాటిని మనం ఏమంటాము అంటే ద్రవ పదార్థాలు అంటాము, గమనించాలి. తర్వాత ఘన పదార్థాల యొక్క లక్షణాలను తెలుసుకుందాం. ఇక్కడ ఈ ఘన పదార్థాన్ని చూసుకుంటే ఈ క్యూబ్ని కనుక చూసుకుంటే మనకు దీనికి ఒక నిర్దిష్టమైన ఘన పరిమాణం అనేది ఉంది, అదేవిధంగా ఒక నిర్దిష్టమైన ఆకారం కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఈ క్యూబ్ని తీసుకెళ్ళి మీరు డబ్బాలో వేయండి, ఎందులోనైనా వేయండి, దీని యొక్క ఆకారం అనేది మారదు, అదేవిధంగా దీని యొక్క ఘన పరిమాణం అనేది కూడా మారదు. కాబట్టి దీనికి నిర్దిష్టమైన ఆకారం ఉంది, అదేవిధంగా నిర్దిష్టమైన ఘన పరిమాణం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఏమంటాము అంటే ఘన పదార్థాలు అంటాము, గమనించాలి. తర్వాత వాయు పదార్థాలు కనుక తీసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ వాయు పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారము ఉండదు, అదేవిధంగా నిర్దిష్టమైన ఘన పరిమాణం కూడా ఉండదు. కాబట్టి ఇలాంటి పదార్థాలని మనం ఏమంటాము అంటే వాయు పదార్థాలు అంటాము. తర్వాత టెక్స్ట్ బుక్లో మనకు ఒక చిన్న కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది, అదేంటో చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కొవ్వొత్తి ఈ రకంగా వెలుగుతూ ఉన్నప్పుడు మనం దాన్ని ఆర్పేసామనుకోండి, దాని నుండి ఈ రకంగా పొగలు అనేటివి వస్తాయి. ఈ రకంగా వస్తువు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక అగ్గిపుల్లను ముట్టించి ఈ రకంగా ఈ పొగ పైన ఈ రకంగా పెట్టాము అనుకోండి, కొవ్వొత్తి వెలుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కొవ్వొత్తి కింద ఏ రకంగా ఉంది, ఘన రూపంలో ఉంది. ఇక్కడ పైన పొగ రూపంలో ఉన్నది ఏంటి అంటే ఈ కొవ్వొత్తి యొక్క వాయు రూపం, అందుకే ఈ కొవ్వొత్తి అనేది వెలుగుతుంది, గమనించాలి. మన క్లాస్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసిన ప్రతి క్లాసు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, గమనించాలి. తర్వాత సాంద్రత అంటే ఏంటో తెలుసుకుందాం.
ప్రమాణ ఘనపరిమాణంలో గల ద్రవ్యరాశిని సాంద్రత అంటాము. ఇక్కడ చూసుకుంటే ప్రమాణ ఘనపరిమాణం అంటే ఏమిటి, అందులోని ద్రవ్యరాశి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 2 ఖాళీ వాటర్ బాటిల్స్ని తీసుకున్నాను. వీటి యొక్క ఘనపరిమాణం ఏ రకంగా ఉంది అంటే 1 లీటర్, అదే ప్రమాణంగా తీసుకున్నాను. రెండిట్లో కూడా 1 లీటర్ ఘనపరిమాణం అనేది ఉంది. ఏంటి అంటే వాటర్ బాటిల్ యొక్క ఘనపరిమాణం ఎంత, 1 లీటర్. ఇక్కడ చూసుకుంటే ఇందులో ఏం చేశాను, మొదటి వాటర్ బాటిల్లో నీటిని నింపాను, ఈ రకంగా నీటిని నింపాను. తర్వాత రెండవ వాటర్ బాటిల్లో ఏం చేశాను అంటే ఇందులో ఇసుకను నింపాను. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండింటి యొక్క ఘనపరిమాణం సేమ్, ఎంత, 1 లీటర్. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క ఇసుక నింపిన బాటిల్ యొక్క ద్రవ్యరాశి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క ద్రవ్యరాశి అనేది తక్కువగా ఉంటుంది. అంటే నథింగ్ బట్ బరువు అనుకోండి. ఇక్కడ దీని యొక్క బరువు అనేది తక్కువగా ఉంటుంది, దీని యొక్క బరువు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దేని యొక్క ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుందో దాని సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది. దేని యొక్క ద్రవ్యరాశి తక్కువగా ఉంటుందో దాని యొక్క సాంద్రత అనేది తక్కువగా ఉంటుంది, గమనించాలి. ఇక్కడ చూసుకోండి ప్రమాణ ఘనపరిమాణాన్ని తీసుకున్నాం కదా, ఎంత, 1 లీటర్. అందులో ఉన్నటువంటి ద్రవ్యరాశినే మనం ఏమంటాం అంటే ఇప్పుడు ఇసుక పోయడం ద్వారా ఒక ద్రవ్యరాశి అనేది ఏర్పడింది కదా, ఆ ఏర్పడ్డటువంటి ద్రవ్యరాశినే మనం సాంద్రత అంటాం. తర్వాత నీటి యొక్క సాంద్రత 1 గ్రామ్ ఫర్ మిల్లీ లీటర్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మిల్లీ లీటర్ అనేది ప్రమాణ ఘనపరిమాణం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ మిల్లీ లీటర్లో ఉన్నటువంటి ద్రవ్యరాశి ఎంత అంటే 1 గ్రామ్. కాబట్టి ఈ ప్రమాణ ఘనపరిమాణంలో ఉన్నటువంటి ద్రవ్యరాశినే మనం ఏమన్నాము అంటే ఈ నీటి యొక్క సాంద్రత అన్నాము. ఒకవేళ వేరే ఏదైనా వస్తువుల యొక్క సాంద్రత కనుక 1 గ్రామ్ ఫర్ మిల్లీ లీటర్ కంటే ఎక్కువగా ఉంటే ఆ వస్తువులు నీటిలో మునుగుతాయి. అదేవిధంగా వేరే వస్తువుల యొక్క సాంద్రత అనేది 1 గ్రామ్ ఫర్ మిల్లీ లీటర్ల కంటే తక్కువగా ఉంటే నీటిలో ఆ వస్తువులు తేలుతాయి, గమనించాలి. అదేవిధంగా ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు యొక్క సాంద్రతతో పాటు మాధ్యమం యొక్క సాంద్రతపై ఆధారపడుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కిరోసిన్ నేనేమనుకున్నా అంటే మాధ్యమంగా తీసుకుంటున్నా. దీన్ని తీసుకొని ఏం చేస్తున్నా అంటే ఇందులో వస్తువు సాంద్రత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీరుని తీసుకుంటున్నా, ఈ నీరుని తీసుకొని ఈ కిరోసిన్లో పోస్తున్నా. అదేమవుతుంది అంటే కిరోసిన్లో నీరు అనేది కిందికి చేరుతుంది, అంటే మునుగుతుంది. ఎందుకు అంటే కిరోసిన్ సాంద్రత తక్కువ, నీటి యొక్క సాంద్రత ఎక్కువ. అలా కాకుండా నేను ఏం చేస్తున్నా అంటే మాధ్యమంగా నీటిని తీసుకొని నేను ఏం చేస్తున్నా అంటే ఈ నీటి పైన ఈ కిరోసిన్ వస్తువుగా భావించి నీటిపైన పోసాను. పోస్తే ఏమైంది, నీటిపైన కిరోసిన్ అనేది తేలింది. ఎందుకు అంటే ఈ మాధ్యమం యొక్క సాంద్రత అనేది ఎక్కువ, నేను పోసిన వస్తువు సాంద్రత అనేది ఏమైంది, తక్కువగా ఉంది. కాబట్టి ఈ నీటిపైన తేలింది, గమనించాలి. తర్వాత కంటెంట్ బిట్స్లోకి వెళ్దాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నిన్న మీకు క్వశ్చన్ అనేది అడిగాను. ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూసుకుంటే నేను క్వశ్చన్ ఏం అడిగాను అంటే కుండలోని నీరు చల్లబడడం అనేది ఏ ప్రక్రియకు సంబంధం ఉంటుంది అని అడిగాను. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కుండలోని చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాల ద్వారా నీరు అనేది నిరంతరం కొంచెంగా ఈ రకంగా బయటికి వస్తూ ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే బయటికి వచ్చిన నీరు అనేది ఏమవుతుంది, ఆవిరి అవుతూ ఉంటుంది. ఈ రకంగా కుండను ఎప్పుడూ ఆరకుండా చల్లగా ఉంచడం వల్ల కుండలోని నీళ్ళు ఏమవుతాయి, చల్లగా అవుతాయి. కాబట్టి కుండలోని నీరు చల్లబడడం అనేది బాష్పీభవనం అనే ప్రక్రియ మీద ఆధారపడి ఉంటుంది, గమనించాలి. తరువాత క్యాండిల్ అనే పదం ఏ పదం నుండి ఏర్పడింది? క్యాండెర్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. దీని యొక్క అర్థం వచ్చేసి మెరుపు. తరువాత దేనితో తయారు చేసిన కొవ్వొత్తులు తీయటి వాసనను కలిగి ఉంటాయి మరియు తక్కువ పొగనిస్తాయి? బీ వ్యాక్స్తో తయారు చేసినటువంటి కొవ్వొత్తులు తక్కువ పొగనిస్తాయి, అదేవిధంగా తీయటి వాసనను కూడా కలిగి ఉంటాయి. తర్వాత ఒక పదార్థం గుండా ఎరుపు రంగు కాంతి కిరణం ప్రయాణిస్తే బయటకు వచ్చే కాంతి కిరణం రంగు ఏది? ఎరుపు రంగు కాంతి కిరణమే వస్తుంది. ఏ రంగు కాంతి కిరణం ప్రయాణిస్తే ఆ పదార్థం గుండా అదే రంగు కాంతి కిరణం అనేది బయటికి వస్తుంది, గమనించాలి. తర్వాత పిల్లి రోజులో దాదాపు ఎన్ని గంటలు నిద్రపోతుంది? 14 గంటలు నిద్రపోతుంది, గమనించాలి. తర్వాత నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఆవాసం. అందులో మొదటి పాయింట్ చూసుకుంటే షార్క్ చేప నోటిలో దాదాపు ఎన్ని దంతాలు ఉంటాయి?
4000 దంతాలు ఉంటాయి. ప్రతి దంతము 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది, గమనించాలి. తర్వాత ఆవాసము అని దేనిని అంటారు? ఒక జీవి యొక్క అవసరాలను తీర్చే పరిసరాలన్నీ ఆవాసము అంటాము. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎత్తైన పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నటువంటి ఆవాసాలు ఏవి? ఆల్పైన్ పర్వతాల యొక్క ఆవాసాలు. పర్వత ఆవాసాలలో ఏ రకమైన జంతుజాలం ఉంటుంది? పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు వంటి భౌమావాస జంతుజాలం ఉంటుంది. భౌమావాస జంతుజాలం అంటే భూమి మీద నివసించేవి, గమనించాలి. సముద్ర గర్భంలో మైళ్ళ కొద్దీ వ్యాపించి ఉండే ఆవాసం పేరేమిటి? కోరల్ రీఫ్ ఆవాసం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఎడారి ఆవాసాలలో ఒంటెల కన్నా ఎక్కువ కాలం నీళ్లు తాగకుండా ఉండగలిగే జంతువు ఏది? ఎలుక, గమనించాలి. తర్వాత జంతువుల హక్కుల గురించి మరియు వాటి రక్షణ గురించి పనిచేసే స్వచ్ఛంద సంస్థ ఏది? బ్లూ క్రాస్ సంస్థ. భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాలలో 3 వంతులు వ్యాపించి ఉన్నది ఏది? వృక్షజాలము. తర్వాత నీటి ఉపరితలం లోపల కానీ కొనల మధ్య కానీ ఉండే కీటకాలు ఏవి? నీటి బొద్దింకలు, వీటినే మనం వాటర్ బాట్మ్యాన్ అంటాము. జలగ, దోమ యొక్క డింబకాలు నీటి లోపల కానీ నీటి యొక్క కొనల వద్ద కానీ ఉంటాయి, గమనించాలి. కొన్ని రకాల తాబేళ్లు విశాఖ తీరానికి గుడ్లు పెట్టడానికి ఏ రాష్ట్రాల తీరాల నుండి వస్తాయి? పశ్చిమ బెంగాల్ మరియు ఒరిస్సా రాష్ట్రాల యొక్క తీరాల నుంచి. నీటి ఉపరితలం పైన జీవించే జంతువులు ఏవి? తూనీగ, మేఫ్లై, లకుముకి పిట్ట, నత్తలు, తిరుగుడు పురుగులు, వీటిని వైర్లింగ్ బీటిల్ అంటారు. గంట గురువు. ఇక్కడ చూసుకుంటే ఈ పాండ్ స్కేటర్ యొక్క తెలుగు పేరు వచ్చేసి గుంట గురువు, గమనించాలి. మొదలైన జీవులు నీటి ఉపరితలం పైన జీవిస్తాయి. తర్వాత పూర్తిగా నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉండే మొక్కలు ఏవి? అంతర తామర మరియు బుడగ తామర. వీటిని గుర్రపు డెక్క అని కూడా అంటాము. ఎడారి మొక్కలు అని వేటిని అంటారు? అవి ఏవి? బ్రహ్మజముడు, తుమ్మ, కలబంద, వీటిని ఎడారి మొక్కలు అంటాము. ఎందుకు అంటే మల్య, మిరప మొదలగు వాటి మొక్కలతో పోలిస్తే వీటికి తక్కువగా నీరు అవసరం పడుతుంది, కాబట్టి వీటిని ఎడారి మొక్కలు అంటారు. సవన్నా గడ్డి భూములు ఆవాసాలలో చెట్లకు బదులుగా ఏమి విస్తరించి ఉంది? దట్టమైన గడ్డి విస్తరించి ఉంది. తర్వాత అక్టోబర్ నుండి మార్చి వరకు రాష్ట్రంలో ఉన్న పులికాట్ మరియు కొల్లేరు సరస్సు వద్ద కనిపించే పక్షులు ఏవి? పెలికాన్ పక్షులు. కర్నూలు జిల్లాకు ఏ పక్షి చాలా దూరం నుంచి ఎగురుతూ గుడ్లు పెట్టడానికి వస్తుంది? బట్టమేక పక్షి, గమనించాలి. నదులలోని నీరు అంటే నదులలోని మంచినీరు, అదేవిధంగా సముద్రాలలోని ఉప్పు నీటితో కలిసే ప్రాంతాల్లో ఏ అడవులు పెరుగుతాయి? మడ అడవులు పెరుగుతాయి. వీటినే మ్యాంగ్రోవ్స్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.